మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 9వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు జ్ఞానము నివాసాన్ని కట్టుకుంటుంది. దానికి 7 స్తంభాలు చెక్కుకున్నది. ఈ జ్ఞానము ఎలాంటి జ్ఞానం? ఆ జ్ఞానం ఎవరు, ఎక్కడ నుండి ఆ జ్ఞానం మన వద్దకి వస్తుంది? పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. యాకోబు ఆయన పత్రికలో చెబుతాడు, 3వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు జ్ఞానము పైనుండి వచ్చినది, పైనుండి వచ్చిన జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం, జ్ఞానము అంటే పైనుండి వచ్చిన జ్ఞానం. పైనుండి వచ్చిన జ్ఞానము మృదువైనది, పవిత్రమైనది, సమాధానకరమైనది, ఒక మంచి ఫలాలతో నిండుకొని ఉన్నది. పక్షపాతం లేదు, వేషధారణ లేదు. ఆమేన్, హల్లెలూయా. పైనుండి వచ్చే ఒక జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. ఈ సామెతల గ్రంథంలో మనం చదువుకున్న 9వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆమేన్, చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒక జ్ఞానం అనేది దేవుడు ప్రసాదిస్తాడు. అంటే భూ సంబంధమైన జ్ఞానం కూడా ఉంది, జ్ఞానం లేదని కాదు. భూ సంబంధమైన జ్ఞానం ఒకటి ఉంది. ఆ జ్ఞానం కోసం చాలామంది చాలా చోట్లకు వెళ్ళి అడిగారు. అవన్నీ ఏబు గ్రంథంలో రాయబడి ఉన్నాయి.
సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగారు. సముద్రం అంటుంది, నా దగ్గర జ్ఞానం లేదు అన్నది. అగాధం దగ్గరికి వెళ్ళి అడిగారు, మీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉందా, మాకు ఇస్తారా అని. మా దగ్గర లేదు అన్నది అగాధం. మరి నేను ఇప్పుడు జ్ఞానం పొందుకోవాలి, నాకు జ్ఞానం కావాలి, ఎలా, ఏమిటి విషయం అని అంటే, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందనంటే దేవుని యొద్ద దొరుకుతున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానంలో మృదువైనది, సులభంగా లోబడుచున్నది, పవిత్రమైనది, మంచి ఫలాలతో నిండుకొని ఉన్నది పైనుండి వచ్చే జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. ఒక మంచి ఉందనంటే చెడు కూడా ఉంది అని అర్థం. పైనుండి వచ్చే జ్ఞానం ఉన్నది అని అంటే భూ సంబంధమైన జ్ఞానం కూడా ఉంది. భూ సంబంధమైన జ్ఞానం ఒకసారి మనం గమనించి చూస్తే, భూ సంబంధమైన జ్ఞానం అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రికలో 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన తెలియచేస్తాడు ఆ మాటని. జ్ఞానం ఏమాయనో, శాస్త్రీయమాయనో, ఈ లోకపు తర్కవాది ఏమాయనో, ఈ లోకపు తర్కం, ఈ లోక జ్ఞానం ఏమైంది? లోకంలో చాలా జ్ఞానం ఉన్నది, కానీ లోకంలో ఉన్న జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనం చేశాడు. పౌలు గారు ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రితనం చేశాడు. అది ఎలా? అవి కూడా మనం తెలుసుకుందాం ఈరోజు. ఒక వ్యక్తి తాను పొలంలో పంటని పండిస్తున్నాడు. విస్తారమైన పంట వచ్చింది. ధనవంతుడు. విస్తారమైన పంట వస్తే ఆ ఉన్న కొట్లు చాలక కొట్లు విశాలపరుచుకున్నాడు. నేను చెప్పే మాటలు లోకాసు సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. విశాలపరుచుకున్నాడు, కొట్లన్నీ విశాలపరుచుకున్నాడు. ఆ తర్వాత ధాన్యం వచ్చినప్పుడు బస్తాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి, విస్తారమైన పంట వచ్చింది కాబట్టి ధాన్యం సమకూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, తినము, త్రాగము, సుఖించము, అనేక సంవత్సరాలకి నీకు ఆహారము సిద్ధముగా ఉన్నది అని అన్నాడు. దేవుడు రానే వచ్చాడు. రాకుండా ఉంటాడా? దేవుడు రానే వచ్చాడు. 20వ వాక్యంలో లోకాసు సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు, నీవు సిద్ధపరచునివి యవ్వనేమవుతాయి. గమనించారా?
దేవుడు మంచివాడా అని పిలవలేదు అతన్ని. ఏమని పిలిచాడు? ఎర్రివాడా అని అన్నాడు. అంటే ఎందుకు ఆ మాట దేవుడు అన్నాడు అని అంటే, సమస్తము దేవుడు మనకిచ్చాడు కదా, ఆయన్ని గణపరచాలి, మనం దేవుని గణపరచాలి. ఇతడు ధాన్యాన్ని చూసి ధాన్యమును చూసుకొని తన ప్రాణానికి సంతోషాన్ని కలుగు చేస్తూ ధాన్యాన్ని గణపరిచాడు, కానీ దేవుని గణపరచలేదు. భూ సంబంధమైన జ్ఞానం ఒక ఎర్రితనం. కానీ దావీదు మహారాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు అయిన అంతటి మహావ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో వచ్చి దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. 103వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఆయన మొరపెట్టుచున్న మొరను మనం ఒకసారి గమనించి చూస్తే, ఆ మొదటి వాక్యంలో రాయబడి ఉన్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాయబడి ఉన్న మాటలు అవి ఏమిటనంటే, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఆయన ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడో, దేవుని ఘనపరుస్తున్నాడో. మరి ధనవంతుడు ఏం చెబుతున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, అనేక సంవత్సరాలకి నీకు ధాన్యం సమకూర్చబడింది కాబట్టి తినము త్రాగము సుఖించుమని అన్నాడు. సమస్తం ఇచ్చిన వాడు దేవుడు. ఆయన వర్షం ఇవ్వకపోతే మనకు ధాన్యము మన చేతికి రాదు. దేవుడు సమస్తం మనకు కలుగు చేసినప్పుడు ఆయన్ని స్తుతించాలి. చూడండి, ఓ ప్రక్కన భూ సంబంధమైన జ్ఞానంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో, పర సంబంధమైన జ్ఞానం కలిగిన వారి యొక్క జీవితంలో ఎలా ఉన్నాయో. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఎందుకు వచ్చారు? మనం అందరం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామనంటే, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి, పైన వచ్చే ఆ పైనుండి వస్తున్న జ్ఞానం మనకి కావాలి. పైనుండి వచ్చే జ్ఞానం మనకు ఉన్నదనుకోండి, ఆ జ్ఞానం మనల్ని పవిత్రమైన మార్గాలలో నడిపిస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానము మనల్ని మంచి ఫలాలతో మనం నిండుకున్నట్లుగా చేస్తున్నది. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలని ప్రభు ఈరోజు మనకు ఆయన తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన చేతులతోనే రోజుకు ఒక తాటాకు, రోజుకు ఒక కర్ర, పైన ఉన్నాయి మొత్తం పీక్కొని పొయ్యిలో పెట్టేసేస్తుంది. ఎవరో ఇంకొక ఆమంది బయట చూసినా ఆకాశం కనపడుతుంది, ఇంటిలోకి వెళ్ళినా ఆకాశం కనపడుతుంది. అయితే జ్ఞానం కలిగిన స్త్రీ అయితే తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ
తన జీవితాన్ని కట్టుకుంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఓసారి మన మందిరానికి వస్తున్నవారు పండగ సమయంలో ఇంటి దగ్గర భూసంతా దొలపమని భర్తకు చెప్పింది ఆ యొక్క. భర్త బూజుకర్ర తీసుకొని అంతా బూజంతా తుడుస్తూ ఉన్నాడు. ఆ గడియారం దగ్గర బూజు పట్టిందని అలా అంటున్న సమయంలో ఒకసారిగా గడియారం గల్లుమంట కింద పడిపోయింది. 16 ముక్కలైంది. ఆయన అప్పటికే గుండె పట్టుకున్నాడు. ఎందుకంటే ఆమె స్టార్ట్ చేసిందంటే సాయంత్రం వరకు ఆపదు. రానే వచ్చింది వంటగదిలో నుంచి. ఏమండి, ఏంటండి శబ్దం వచ్చింది? ఏం లేదు, గడియారం దగ్గర బూజు దులుపుతా ఉంటే గడియారం కింద పడిపోయింది అని అంటే, ఆ అక్క ఏమని చెప్పిందో తెలుసా? ఏమండి, ఎందుకండి ఆలోచిస్తారు, తీసేయండి. ఒక గడియారం పోతే దేవుడు 2 గడియారాలు ఇస్తాడు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఆ మాట అనేసరికి. అవునా అని ఆశ్చర్యపోయాడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వచ్చే సమయంలో 2 గడియారాలు తీసుకొని వచ్చాడు ఇంటికి. అదే తిట్టారు అనుకోండి, స్టార్ట్ చేశారు అనుకోండి, స్టార్ట్ చేసి తిట్టారు అనుకోండి, 1 గడియారమైన వస్తుందా? రాదు. చూడండి, ఒక చిన్న మాట దేవుడు 2 గడియారాలు ఇస్తాడండి. ఒకటి పోతే పోనీ. జ్ఞానవంతురాలు చెప్పండి తన ఇల్లు కట్టుకుంటుంది. ఆమేన్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇక నుంచి నేను హోసన్న మందిరానికి వస్తాను అన్నాడు ఆయన కూడా. ఇక నుండి నేను కూడా హోసన్న మందిరానికి వస్తాను. హోసన్న మందిరానికి వెళితే ఎంత మార్పు వస్తుందా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక మార్పు. ఏమిటి విషయం అనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి పైనుండి వచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకున్నాము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాండి హల్లెలూయా. ఓకే, చూడండి, జ్ఞానము నివాసాన్ని కట్టుకుంటుంది. జ్ఞానానికి ఒక నివాసం ఉన్నది. అయితే చూడండి, 7 స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు స్తంభాలు చాలా ప్రాముఖ్యం. స్తంభాలు కానీ లేకపోతే పైన నివాసము ఉండదు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్నాయి కదా, ఈ స్తంభాలన్నీ ఉన్నాయి. పైన మనం ఇది చూస్తున్నాము. ఆ పైన నివాసం, ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానమో ప్రభు మనకు తెలియచేశారు. ఇప్పుడు క్రింద ఉన్న ఈ స్తంభాలు, ఆ ఎన్ని స్తంభాలు అవి ఏంటి? 7 స్తంభాలు. ఈ 7 స్తంభాలు ఈరోజు మనం ఒక్కొక్కటిగా త్వరగా మనం తెలుసుకుందాం. మొదటి స్తంభం, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 21వ వాక్యం. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాతించుము, దావచూపు స్తంభములను నిలవబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజ్య మార్గములో తట్టును, నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము,
ఈ పట్టణానికి తిరిగి రమ్ము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాటించు, దోవ చూపే ఒక స్తంభాలను నిలవబెట్టు అని ఆయన తెలియచేశాడు. సరిహద్దు రాళ్ళు పాటించు. సరిహద్దు రాళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. ఒక స్థలానికి సరిహద్దు రాళ్ళు ఉంటాయి, ఒక గ్రామానికి సరిహద్దు ఉంటుంది, ఒక పట్టణానికి సరిహద్దు ఉంటుంది, ఒక రాష్ట్రానికి సరిహద్దు ఉంటుంది, ఒక దేశానికి సరిహద్దు ఉంటుంది. అన్నిటికీ సరిహద్దులు ఉన్నాయి. అలాగే సముద్రానికి కూడా సరిహద్దులు ఉన్నాయి. దేవుడు ఆ మాటని తెలియచేస్తాడు. యిర్మీయా గ్రంథంలోని 5వ అధ్యాయంలో 22వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, అదిగో సముద్రం దాటలేకుండా ఉన్నట్లుగా దాని యొక్క తరంగంలో ఎంత పొంగి పొర్లినా అది కదలదో రాదు, ఎంత ఘోషించినా దాటలేదో. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇసుకను సరిహద్దుగా ఏర్పాటు చేశాడు ఆయన. ఇసుకను సరిహద్దుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తుంది, అలా అలా వచ్చేస్తాయి, అలా పైకి వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత మరలా చల్లబడిపోయి మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ దేవుడు సరిహద్దును, ఇసుకను సరిహద్దుగా ఏర్పాటు చేశాడు. అన్నిటికీ సరిహద్దులు ఉన్నాయి. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాటించు. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సరిహద్దు ఉండాలి. ఇంతవరకే తన పరిధి, ఇంతవరకే, ఇక్కడి నుంచి దాటి వెళ్ళకూడదు. మనం ఇంతవరకే, ఇక్కడ నుండి మరలా వేరే చోటకి వెళ్ళకూడదు. మరి ఈ దేశాన్ని సరిహద్దును వదిలిపెట్టి పక్కకి వెళితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మా బార్డర్లోకి మీరు ఎందుకు వచ్చారండి? ఏం పని ఉండి వచ్చారు? మీరేమైనా గూఢాచారులా? లేకపోతే ఎందుకు వచ్చారు మీరు? చాలా చాలా జరిగాయి. అలాగనే మనం ఉండవలసిన పరిధిలో, మనం ఉండవలసిన ఈ సరిహద్దులోనే ఉండాలి, కానీ దాటి మనం వెళ్ళకూడదు. అందుకే ప్రభు ఆ విషయాన్ని చెప్పాడు. అంటాడు, దోవ చూపే ఒక స్తంభాన్ని నిలవబెట్టు. మన జీవితంలో దోవ చూపే ఒక స్తంభంగా మనం ఉండాలి. అంటే రక్షించబడ్డాము, దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, ఆయన సన్నిధిలో మనం ఉన్నాము, ఆయన అడుగుజాడల్లో మనం నడిపించబడుతున్నాము. అయితే మనం అనేక మంది ప్రజలకు ఆదర్శముగా ఉండాలి. అనేక మంది ప్రజలందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించాలి. యేసయ్య ఆయన అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. మనం అలా నిలబడి ఉంటే పైనుండి ఇచ్చిన జ్ఞానం మనం పొందుకున్నాం కదా. అనేక మంది ప్రజలను ప్రభు యొక్క సన్నిధికి మనం నడిపించాలి, మందిరానికి నడిపించాలి. ఒక్క యూదుని సెంగు పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి వస్తున్నారు. ఏమిటి విషయం? మీరు వస్తున్నారు, మీరు వెళుతున్నారు మందిరానికి, మీ ముఖాలు కలకల్లాడుతున్నాయి. మీకేముందిలేమ్మా, లక్షాధికారులు కదా, కోటేశ్వరులు కదా,
కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా మీకు? ఏంటి మీరు అందరూ విచిత్రంగా చూస్తున్నారు? ఉన్నాయా లేవా? కోట్ల రూపాయలు మీకు ఆస్తులు బ్యాంకులు ఉన్నాయా లేవా? అవునంటే ఏమవుతుందో, కాదంటే ఏమవుతుందో, లేవు కదా. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మన యొక్క జీవితాలు దేవుడు ఆనందంగాను సంతోషంగాను ఆశీర్వాదకరంగా ఉంచితే ఆ విషయాన్ని వాళ్ళకి తెలియక ఆ విషయాలు మాట్లాడతారు. మన మందిరానికి వస్తున్న ఇద్దరు భార్యాభర్తలు చెయ్యాడితే కానీ డొక్కాడదు. అలాంటి కుటుంబం మందిరానికి వస్తుంటే చాలామంది చూసి అన్నారంట, మీకేంలేమ్మా లక్షాధికారులు పెద్ద కోటేశ్వరులని. ఆ అక్క అంటది, అన్నా మేము చాలా పేదోళ్ళమన్నా, మేము పని చేసుకుంటేనేనన్నా మాకు అన్నం, లేకపోతే లేదు. మేము ఎప్పుడైతే మందిరానికి వస్తున్నామో మేము ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మా ముఖాలు కలకల్లాడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాటలు చెబుతున్నారన్నా అని. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వారి యొక్క ముఖాలు కలకల్లాడుతున్నాయి. వారు అన్నారు, మీరు మందిరానికి వెళుతున్నారు కదా, మీతో పాటు మేము కూడా వస్తాం అని 10 మంది కలిసి ఒక్క యూదుని సింగ పట్టుకొని వస్తున్నారు మందిరానికి. వీళ్ళు అంటారు, వదలండి, ఒకరు ఇద్దరు పట్టుకుంటే పర్వాలేదు, కానీ 10 మంది పట్టుకుంటే చెంగు చిరిగిపోతుందండి, కాదండి కొంచెం వదిలిపెట్టండి అని అంటే వారు అంటారు, మేము వదిలిపెట్టాం. వదిలిపెట్టామనుకోండి వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, రండి రండి మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి అని వారు పిలుస్తారు. మేము వెళ్ళలేము. అందుకని మీ సింగమని మేము పట్టుకున్నాం అనుకోండి, మమ్మల్ని ఎవ్వరు అడగరు అని చెప్పి సింగ పట్టుకొని 10 మంది, ఒక్క యూదుని సింగ పట్టుకొని 10 మంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గమనించారా? దైవజనులైన యేసన్న గారు ఎప్పుడు ఆయన చెబుతూ ఉండేవారు, ఏమని? యేసయ్య నాకు ఒక కిరీటం పెడుతున్నాడు, నా తల మీద ఒక కిరీటం పెడుతున్నాడు. ఆ కిరీటంలో లక్షల మంది జనాలు ఆ కిరీటంలో నాకు కనిపిస్తున్నారు. ఎవరు ఏంటని చూస్తే నేను ఎవరికైతే సువార్త చెప్పానో, ఎవరికైతే నేను బాప్తిసం ఇచ్చానో వాళ్ళే కనిపిస్తున్నారు అని దైవజనులైన యేసన్న గారు పలుసార్లు కూడా ఆ మాట మనకు తెలియచేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన వరకే కాదు, మనం అనేక మంది ప్రజలను కూడా దోవ చూపే ఒక స్తంభముగా ఉండి వారినందరినీ కూడా మందిరానికి తీసుకొని వస్తే ఆయన కిరీటం మనకిస్తాడు కదా. ఒక రోజున వాడబారనే కిరీటం మనకిస్తాడు కదా. ఆ కిరీటంలో మనం ఎంతమందిని రక్షించామో, ఎంతమంది దేవుని మందిరానికి తీసుకొచ్చామో వారందరూ ఆ కిరీటంలో కనిపిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మన వరకే మందిరానికి వస్తున్నాం, మన వరకే మందిరానికి వస్తున్నాం, చాలు, ఇంతవరకు చాలు అనుకొని మన వరకే మందిరానికి వస్తున్నాం, మన వరకే చాలు, ఇంతవరకు చాలు అనుకొని వస్తున్నారు. మరి కొంతమందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఇన్న వాక్యాన్నే, నాకేం తెలియదయ్యా, నేనేం చెప్పేదయ్యా, ఇన్న వాక్యాన్నే చెప్పు, ఆదివారం రోజున ఏ వాక్యమైతే నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని ప్రజలకు అందించు, వారిలో క్రియ జరుగుతుంది. ఇత్తబడిన వాక్యం ఉంటుంది, ఆ వాక్యం ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 25-30 సంవత్సరాల క్రితం మేము ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో అయితే మేము నిలబడి వాక్యం చెప్పామో అదే ప్రాంతంలో దేవుడు అదే స్థలంలో
మన హోసన్న మందిరాలు కట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆనందంగా ఉందో తెలుసండి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చోట నిలబడి వాక్యం చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము పడిన ప్రయాసం అంతా ఎంత కాదు. ఆ రోజుల్లో వెళ్ళేదానికి సైకిల్ కూడా లేదు. సౌండ్ సిస్టమ్ తల మీద పెట్టుకొని వెళ్ళాం. సౌండ్ సిస్టమ్, ఈ మైకులు ఉన్నాయి కదా, బాక్సులు, ఇవన్నీ కూడా తల మీద పెట్టుకొని వెళ్ళి దేవుని సువార్త చేసాం. కాలినడకన నడుచుకుంటూ వెళ్ళి గ్రామాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాం. ఆకలి దప్పులు ఆ రోజుల్లో ఒకవేళ ఎవరైనా భోజనం పెట్టకపోతే దారిలో వచ్చేటప్పుడు ఆ పంపు ఉంటుంది కదా, ఆ పంపు కొట్టుకొని నీళ్లు తాగి కడుపు నిండా నీళ్లు తాగి వచ్చేవాళ్ళం. చాలా కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఆకలి దప్పులు, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు. దేవుని యొక్క పరిచర్యలో ఇవన్నీ కూడా వస్తున్నాయి. మేము అన్నీ పట్టుకొని వెళ్తా తీసుకొని వెళ్ళి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే చాలామంది మమ్మల్ని తిట్టారు. దున్నపోతులాగా ఉన్నావు, పని చేసుకొని బ్రతకూడదా అని అన్నాడు. పని చేసుకొని బ్రతకొచ్చు, కానీ యేసయ్య ప్రకాశవంతమైన వెలుగై ఉన్న దేవుడు. ఆయన దర్శించాడు. ఆయన యొక్క దర్శనాన్ని చూశాను, ఆయన యొక్క మహిమను చూశాను. ఆయన సేవ కొరకు నన్ను పిలుచుకున్నాడు. ఆయన యొక్క సువార్త, ఆయన పని నేను చెయ్యాలి. అది వారికి తెలుసా? తెలియదు. కానీ చాలా నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అవన్నీ చూడలా. మేము యేసయ్యను చూసాం. ఆమేన్, హల్లెలూయా. దైవజనులు నేస్తన్న గారు సేవకుల మీటింగ్స్లో మాకు ఆ విషయాలన్నీ చెప్పేవారు. మీరు వాళ్ళని వీళ్ళని మీరు చూడొద్దు, యేసయ్యను చూడండి చాలు. ఆయన ఒక్కటే మాట చెప్పింది, యేసయ్యను చూడండి. ఆయన ఎంత ఘనుడో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ఐశ్వర్యవంతుడో ఆయన చూడండి అని అన్నాడు. అంతే. అప్పటి నుండి మేము ఇవన్నీ చూడలా, ఇవన్నీ చూసుకోవాలా. యేసయ్యను చూస్తూ ఉన్నాం, నడిపించబడుతున్నాం. యేసయ్యను చూస్తా నడిపించబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చదవండి, హల్లెలూయా. ఒకప్పుడు భయంకరమైన ముళ్ళు. అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నవారు అంత దూరంలో ఉన్న వ్యక్తిని కూడా మనం కనుక్కోలేం. అంత ముళ్ళ చెట్లు. ఇక్కడ అక్కడ పార్కు ఉంది కదా, అక్కడ పార్కు ఉంది కదా, పార్కు దగ్గర జమ్మి చెట్టు ఉండేది. నేను చెప్పే మాటలు ఎప్పుడు అంటే 1993, 94 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు మీకు చెబుతున్నాను. అక్కడ జమ్మి చెట్టు ఉండేది. అప్పుడు ఇదంతా గుడారాల పండగకి ఈ స్థలాన్ని ఇక్కడి నుంచే ఏర్పాటు చేసేవారు. మేము పందిర్లు వేసేవారు. ఆ జమ్మి చెట్టు దగ్గర పట్ట కట్టుకొని ఆ పట్టలో ఉండేవాళ్ళం. మేము పట్ట కట్టుకొని ఆ పట్టలో ఉండేవాళ్ళం. యేసన్న గారు చెప్పేవాడు, సామానాన్ని ఉండే మీరు అందరు ఇక్కడ కాపలా ఉండండి అని చెప్పేవారు. అప్పుడు శారదా కాలనీలో ఉన్నాం. అప్పుడు మొదట్లో ఇక్కడ మందిరం లేదు. శారదా కాలనీ మొదటి లైన్లో మన మందిరం ఉన్నది. ఇక్కడే ఉన్నానంటే అప్పుడు కరెంటు కూడా లేదండి. ఒక లాంతరు దీపం పెట్టుకొని కిరోసిన్ పోసుకొని
ఆ దీపం పెట్టుకొని అక్కడే ఉన్నాం. జమ్మి చెట్టు దగ్గర పట్టగట్టుకొని ఆ పట్టలోనే ఉన్నాం. దైవజనులు నేసన్న గారు అన్నాడు, గోరంట్లో కూడా వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళకూడదు అని అన్నాడు. మంచినీళ్ళు అవుతున్నాయి, అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం మేము వినాలి, అలా చేసుకోవాలి. ఆ కొంచెం రోడ్డు అవతల కొంచెం ముందుకు వెళితే గుంటల్లో నీళ్లు ఉన్నాయి. ఆ గుంటల్లో నీళ్లు తీసుకొని వచ్చి ఆ నీళ్లు తాగి ఇక్కడ పని చేసాం మేము. అన్ని ప్రయాసాలు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే చాలా సమయం పట్టింది. మేము ఆ స్థితి నుండి వచ్చాం. దైవజనులు మాకు చాలా విషయాలు మాకు తెలియచేస్తే అవన్నీ విని మేము జాగ్రత్త పడి వారు చెప్పిన మాట ప్రకారం నడిపించబడుతూ వచ్చాం. కాబట్టే ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాం మేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకేసారి ఈ స్థితిలోకి రాలా మేము. ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, ఆకలి దప్పులు, ఇరుకులు, ఇబ్బందులు. దైవ సేవకులు చాలా కష్టాలు పడ్డారు. ఎంతోమంది దైవ సేవకులు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మనల్ని ఒక స్థాయిలో దేవుడు ఉంచాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దావ చూపే ఒక స్తంభముగా మనం ఉండాలి. ఈ దావ చూపే స్తంభాన్ని చూసి అనేక మంది నిన్ను బట్టి మందిరానికి రావాలి, మందిరంలోకి లోపలికి రావాలి. నిన్ను బట్టి, నిన్ను చూడగానే దావ చూపే ఒక స్తంభం, యేసయ్య మార్గాన్ని చూపే ఒక స్తంభం అని నిన్ను చూసిన వారందరూ కూడా మందిరంలో అడుగు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కనుక మనం ఆ ప్రకారంగా నడిపించబడాలి. ఒక రెండవ స్తంభాన్ని చూద్దామండి. రెండవ స్తంభం అక్కడ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ యూదా రాజుల యొద్దకు కానీ, ఆ యాజకుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నువ్వెక్కడికి పోయినా ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ స్తంభం ఏంటో తెలుసా అండి? ఇనప స్తంభం. యూదా రాజుల యొద్దకు వెళ్ళినా, ప్రధానుల యొద్దకు వెళ్ళినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, దేశ నివాసులు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు అన్నాడు, ప్రాకారం కలిగిన పట్టణముగా, ఇనప స్తంభముగా నేను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఇనప స్తంభం, ఇనప స్తంభం అండి. ఆ ఇనప స్తంభాన్ని మనం గమనించినప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది. ఇనప స్తంభం చాలా గట్టిగా ఉంటుంది అండి, చాలా గట్టిగా ఉంటుంది. ఇనప స్తంభం చాలా గట్టిగా ఉంటుంది. ఓసారి మన వాళ్ళు ఫోన్ చేశారు, అన్నా ఇంటికి రండి, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అని అంటే వెళ్ళాను. రండి అన్న, రండి అని చెప్పేసి ఆ యొక్క కుర్చీ వేసింది హాల్లో. ఆ స్టైల్స్ మీద కుర్చీ వేస్తే నేను కుర్చీలో కూర్చున్నా. అన్న ఇప్పుడే వస్తాను, మంచినీళ్ళు తీసుకొని వస్తానని ఆ యొక్క లోపలికి వెళ్ళింది. నేను కుర్చీలో కూర్చోనున్నా, ఉన్నట్టుండి ఏదో కిందకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. వెంటనే లేచి నిలబడ్డాను. ఏంటి విషయం అని చూస్తే ఈ 4 కాళ్ళు 4 దిశలా జారిపోతున్నాయి. కూర్చోగానే ప్లాస్టిక్ కుర్చీ కదా, ఈ ప్లాస్టిక్ కుర్చీ
ఈ జారిపోతున్నాను అనమాట. అంటే కొద్దిగా ఆలస్యమైనా సరే కింద పడిపోయేవాడిని నేను. కొద్దిగా ఆలస్యమైన కింద పడిపోయేవాడిని గ్యారంటీగా. అలా జారిపోతున్నానంటే నేను లేచాను. ఏంటన్నా కూర్చోమంటే కూర్చోలేదు. అవసరం లేదమ్మా, మంచినీళ్ళు తాగుతాను, తాగి ప్రార్థన చేసి వెంటనే వచ్చేసాను. ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా ఖచ్చితంగా జారిపడిపోతాం. దేవుడు మనల్ని ప్లాస్టిక్ కుర్చీలుగా చేయలేదండి, ఇనప స్తంభంగా చేశాడు. ఆమేన్. దేవుడు చెప్పిన వాగ్దానం ఇది, మాట మనుషులు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన యొక్క మాట ఇది. ఎందుకు మనం అంతటి యొక్క ఇనప స్తంభంగా అంత గట్టిగా మనం ఉంటున్నాము? కారణం ఏమిటి అనంటే, యోహాను ఆయన పత్రికలో రాస్తూ, మొదటి పత్రికలో రాస్తూ 4వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన తెలియచేస్తాడు ఆ మాటని. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టే మనం గొప్పవాళ్ళం అయ్యాం. ఏమండి, ఒకప్పుడు మనం గొప్పవాళ్ళమా? ఈరోజు అక్క ప్రైజ్ రాడు, అక్క అన్న ప్రైజ్ రాడు, అన్న ప్రైజ్ రాడు అన్న, ఎంత చక్కగా పలకరించుకుంటున్నాం, ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఒకప్పుడు మనం చూసి పనికి ఎదురు వస్తున్నారు, మనకి ఎదురు వస్తున్నారు. వీళ్ళే మన కర్మ. ఈరోజు వీళ్ళు ఎదురు వస్తారని మనం అనుకోలేదు. అనుకున్నారా లేదా? ఆయన పెద్ద వయసు, 60 సంవత్సరాలు, ఫుల్గా తాగి వస్తున్నాడు. చిన్న పిల్లోడు మనోడు అన్నాడు, తాత కంపు కొడుతుంది, పక్కకెళ్ళు తాత అన్నాడు. అదే వ్యక్తి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తుంటే ఇప్పుడేమంటున్నారు? ఏంటి చెప్పరా? తాత ప్రైజ్ రాడు, తాత బాగున్నావు తాత, అన్నం తిన్నావు తాత అని ఈ రోజున అంటున్నారు. ఆ గౌరవం, ఆ గొప్పతనం, ఆ మర్యాద ఎక్కడ నుండి వచ్చింది? ఆయన వలన వచ్చింది, యేసయ్య వలన. ప్రైజ్ ది లార్డ్. ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ గొప్పతనం ఏదో మన వలన వచ్చింది కాదు, మన తెలివి, మన జ్ఞానం వలన జరిగింది కాదు. ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆ ఇనప స్తంభం ఎప్పుడు చూసినా అలాగనే ఉంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా అదేంటి, అన్ని తుఫాన్లు వచ్చినాయి కదా, అన్ని గాళ్ళు వచ్చినాయి కదా. దావీదు మహారాజుని ఒకరోజు జనాలు వచ్చి అడిగారు, ఏంటయ్యా అలాగనే ఉన్నావు, చాలా మాట్లాడుతున్నారే, నిన్ను రకరకాలమైన మాట్లాడుతున్నారే, ఏంటి కథలువా నువ్వు? కీర్తన గ్రంథంలో 16వ కీర్తనలో 8వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అడిగారు. ఆయన ఒకటే మాట సమాధానం ఏమని చెబుతున్నాడు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను గనుక, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా.
అందరూ చెప్పాలి హల్లెలూయా. చూడట్లేదు అనుకుంటున్నారా? మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను మిమ్మల్ని చూడటం కూడా అంతే నిజం. వెనకనున్న వాళ్ళు హల్లెలూయా చెబుతున్నారా? చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను స్తుతిస్తున్నాం, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాం. ఆయన మనం తొందర పెడుతున్నాం. తండ్రి త్వరగా పంపించయ్యా ఆశీర్వాదాన్ని, త్వరగా ఇవ్వయ్యా, త్వరగా ఇవ్వు తండ్రి అని అంటే ఆయన త్వరగా మనకి ఇస్తాడు. నువ్వు చేతులు ఎలా పెట్టుకొని హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కూడా అలాగమ్మా, అలాగయ్యా, సరేలయ్యా. నిన్ను చూసి ఆయనకి ఇంకా నీరసం ఉంటుంది కదా. అందుకని మనం తొందర పెట్టాలి. త్వరగా పంపించాలంటే ఆయన వెంటనే ఎదుగుతుంటాడు, త్వరగా చూస్తుంటాడు, త్వరగా చూస్తుంటాడు. ఎందుకంటే త్వరగా ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచోళ్ళు, చాలా మంచి విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. గమనించారా? ఆయన ఒకటే మాట చెబుతున్నాడు, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను గనుక నేను కదల్చబడను అని అన్నాడు. ఎందుకని? ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? కుడి ప్రక్కన ఉన్నాడు. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడట్లేదు. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడో తెలుసా? మన కుడి ప్రక్కనే ఉన్నాడు. ఆయన మన కుడి ప్రక్కనే ఉన్నాడు. గాలి తుఫాన్లు వచ్చినప్పుడు స్తంభాలు ఉన్నాయి కదా, కరెంటు స్తంభాలు, అవి ఇట్లా ఒరిగిపోతాయి స్తంభాలు. అప్పుడు వారు ఏం చేస్తారంటే, అధికారులు ఏం చేస్తారంటే ఆ స్తంభాన్ని కాస్త పైకి లేపి పక్కన ఇంకో స్తంభాన్ని నాటి ఆ స్తంభానికి ఈ స్తంభానికి జాయింట్ ఏర్పాటు చేసి బోల్ట్ బీచ్ పెడతారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇలాగనే ఉంటుంది. ఎందుకంటే మన ప్రభువు గొప్పవాడు, మన ప్రక్కనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్పవాడు మన ప్రక్కనే ఉన్నాడు కాబట్టి మనం ఇనుప స్తంభంగా మార్చబడ్డాం. ఒకప్పుడు బలహీనులే, ఒకప్పుడు చేతగాని వారే, ఒకప్పుడు పనికిరాని వాళ్ళే, ఒకప్పుడు తీసివేయబడిన పాత్రే. కానీ ఈ రోజున దేవునికి ఉపయోగపడే పాత్రగా, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న ఒక విశ్వాస బిడ్డగా ప్రతి ఒక్కరూ ఉన్నాం. దీనికి గల కారణం ఆ గొప్పవాడు ప్రక్కనే ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో స్తంభం, ఆదికాండము 28వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు యాకోబు తండ్రిని విడిచిపెట్టాడు, తన యొక్క తల్లిని విడిచిపెట్టాడు, అన్నను విడిచిపెట్టాడు, తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, రక్త సంబంధికులను విడిచిపెట్టాడు, తన వారిని విడిచిపెట్టి బయలుదేరి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నా బ్రతుకింతేనా అనుకుంటూ తాను అలాగని వెళ్ళిపోతున్న సమయంలో ఒక చోట కాలి నడకన వెళుతున్న సమయంలో ప్రొద్దుకింది. అందుకని రాత్రిపూట ప్రయాణం చేయలేక అక్కడే ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆకాశము నుండి ఒక నిచ్చెన వేయబడింది.
దేవదూతలు వాళ్ళు దిగుచున్నారు, పైకి ఎక్కుచున్నారు. ఆ నిచ్చెనకు పైగా గొప్ప దేవుడు, ఆయన పైగా సింహాసనంలో ఆసీనుడై ఉన్న దేవుడు పలకరిస్తున్నాడు, యాకోబో, నేను మీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును. అయ్యా, నీకు దేవుడునయ్యా నేను. అవునా ప్రభా, ఇదిగో నువ్వు పండుకొనున్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తున్నాను. మంచి తండ్రి, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను నేను కాపాడుతాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనయ్యా అని మాట్లాడాడు. యాకోబు ఒక్కసారిగా లేచాడు. లేచి, ఇది చాలా భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే కానీ ఎరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. ఇదేంటిది? పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళటానికి గవినిది, దేవుని మందిరం. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? గవినిలో ఉన్నాం. ఇప్పుడు యేసయ్య పిలిస్తే అన్నీ వెళ్ళిపోతాం. గవిని ద్వారం దగ్గర ఉన్నాం కదా, ద్వారం దగ్గరికి వచ్చేసాం మనం. ఆయన చాలా సంతోషపడి ఆనందపడి వెంటనే తలగడగ పెట్టుకున్న రాయిని నిలబెట్టి దాన్ని కొన మీద, ఆ రాయిని స్తంభంగా నిలబెట్టి కొన మీద, చూసారా, కొన మీద ఏం చేశాడు? నూనె పోసాడు. ఆయనకు నూనె ఎక్కడిది? అరణ్యంలో. అరణ్యంలో నూనె ఎక్కడిదండి? అప్పుడు షాపులు లేవు. ఇప్పుడంటే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా షాపులు ఉన్నాయి, ఏ చోటుకి వెళ్ళినా షాపులు ఉన్నాయి. కానీ అప్పుడు షాపులు లేవు. చూడండి, దావీదు మహారాజు కూడా ఒక మాట చెప్పాడు. కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఇదిగో నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నాడు. నీవు నా తల అంటి ఉన్నావయ్యా, నూనెతో నువ్వు నా తలని అంటి ఉన్నావయ్యా. గమనించండి, అర్థం ఏమిటో తెలుసా? క్రొత్త నిబంధనకి వెళ్ళేసరికి మనకు జవాబులు దొరుకుతాయి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా ప్రశ్నలు మనకు కనపడతాయి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి జవాబులు దొరుకుతాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట మనం ఒకసారి గమనించి చూస్తే 3-4 వాక్యాలు మనం చదువుకుందాం. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారి భాషలతో మాట్లాడుచున్నారు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగిన సంఘం, అభిషేకించబడిన స్తంభం. ఈ స్తంభం ఏంటో తెలుసా? అభిషేకించబడిన ఒక స్తంభం ఇది. పరిశుద్ధాత్మ అభిషేకం అనేది అభిషేకించబడాలి. కొంతమంది ఇంకా పరిశుద్ధాత్మను పొందకుండా ఆలస్యం చేస్తుంటారు. పరిశుద్ధాత్మను పొందాలి. పౌలు గారు ఏ పత్రిక రాసినా కానీ ఆ పత్రికలో ఆయన పరిశుద్ధాత్మ గురించే తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మపూర్ణుడు, ఆయన పరిశుద్ధాత్మను పొందాడు.
పరిశుద్ధాత్మను పొందాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకంటే ఈ సంఘం మహిమ కలిగిన సంఘం. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మహిమ కలిగిన సంఘం కాబట్టి ఈ మహిమ కలిగిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మపూర్ణులుగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. కొన మీద అనంటే వారిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా వచ్చేసాడు. కాబట్టి అభిషేకించబడిన ఒక స్తంభం వలె ప్రతి ఒక్కరు ఉండాలండి. ఆ స్తంభాన్ని చూస్తుంటేనే ఒక ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మొదట స్తంభం దోవ చూపే స్తంభం, రెండవ స్తంభం ఇనప స్తంభం, మూడవ స్తంభం అభిషేకించబడిన స్తంభం, నాలుగో స్తంభాన్ని మనం చూడబోతున్నాం. నాలుగో స్తంభం ఆదికాండము 31వ అధ్యాయము 45వ వాక్యం. యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభంగా నిలబెట్టి, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా చెబుతాం గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆ మాట ఏమిటంటే, తన మామగారి దగ్గర నుండి యాకోబు తన భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తన మామగారు ఏం చేశాడంటే కొంతమంది మనుషులను తీసుకొని యాకోబుని తరమాలని బయలుదేరి వస్తున్నాడు. దేవుడు ఒక రాత్రి ప్రత్యక్షమయ్యాడు. లాబాను జాగ్రత్త, యాకోబుతో నువ్వు వెళ్ళవద్దు, మాట్లాడవద్దు, జాగ్రత్తగా ఉండాలి, మంచి కానీ చెడ్డగా నువ్వు మాట్లాడకూడదు, జాగ్రత్త అని మాట్లాడాడు. దేవుడు హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరైనా మనకి విరోధంగా లేచారనంటే దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. మనం ప్రార్థన చేసుకుంటే చాలు, మనం దేవునిలో ఆనందంగా సంతోషంగా పాటలు పాడుకుంటా దేవుని మార్గాల్లో నడిపించబడితే చాలు, ఇక ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు అక్కడ మనం గమనించి చూస్తే దేవుడు మాట్లాడాడు. 29వ వాక్యంలో రాయబడి ఉంటుంది ఆ మాట. ఆయన చెబుతాడు ఆ మాటని, హాని చేయుటకు, హాని చేసేదానికి ఆయనకి చేతనవునంట, చేస్తాడు. హాని చేసే ఒక వ్యక్తి, కానీ ఇప్పుడు హాని చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రాత్రి దేవుడు వచ్చి దర్శించి మంచిగాని చెడ్డగాని నువ్వు పలకూడదు, జాగ్రత్త జాగ్రత్త అని దేవుడు మాట్లాడాడు. యాకోబు, నేనేదో హాని చేయాలని వచ్చానయ్యా, నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నాను, జనాన్ని కూడా తీసుకొని వచ్చాను, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నా, దేవుడు నన్ను దర్శించాడు అని ఇక ఇప్పుడు ఏం చేయాలని చెప్పినప్పుడు యాకోబు వెంటనే ఒక రాయి తీసుకొని స్తంభంగా నిలబెట్టాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఈ స్తంభాన్ని దాటి నువ్వు రాకూడదు, నేను ఈ స్తంభాన్ని దాటి నీ దగ్గరికి రాను. 52వ వాక్యం, హాని చేయవలనని రాకను దాటి నువ్వు రాకూడదు, నేను నీ దగ్గరికి రాకూడదు. ఈ స్తంభం సాక్షి స్తంభం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 4వ స్తంభం ఏంటి? సాక్షి స్తంభం. మనం ఎవరో తెలుసా? సాక్షి స్తంభం.
ఎవరికి? దేవునికి. సాక్షి స్తంభం మనం. ఈ స్తంభం దాటి మనం వెళ్ళకూడదుక. మనకు ఒక హద్దు ఉన్నది, దీన్ని దాటి మనం వెళ్ళకూడదుక. సాక్షి స్తంభం అది దాటి మనం వెళ్ళకూడదు. వాళ్ళు దాటి ఇక్కడికి రాకూడదు. మనకు ఒక పరిధి ఉంది, మనకు ఏర్పాటు చేశాడు దేవుడు. దీన్ని దాటి మనం వెళ్ళకూడదుక. సాక్షి స్తంభానికి ఉండే క్వాలిటీ ఇది. పౌలు గారు కూడా గలతీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 6వ అధ్యాయంలో 14వ వాక్యంలో ఒక విషయాన్ని చెబుతాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. అయితే నేను లోకము నేను సిలువ వేయబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాను. లోకం అంటది ఇదిగో అందం, ఇదిగో సౌందర్యం, ఇదిగో బంగారం, ఇదిగో డబ్బు అనంటే నేను రాలేను. ఏమిటి? ఎందుకు రాలేవనంటే చేతుల్లో మేకులున్నాయి, కాళ్ళల్లో మేకులున్నాయి, తలపైన ముళ్ళ కిరీటం ఉంది, ప్రక్కలో బండపోటు. పౌలు గారు అంటున్నాడు, నేను లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. అంటే మనం లోకంలో కలిసిపోకూడదు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు యొక్క ఓట ప్రత్యేకించబడినది. యాకోబు యొక్క సంతానము కానీ, యాకోబు యొక్క జనాంగము కానీ ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు. మనం ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళం. ఏర్పాటు ఇక్కడ నుంచి మనం ఏర్పరచబడిన వాళ్ళం. ఎక్కడ? దేవుని మార్గాల్లో నడిపించబడుతున్న మనం ఎంతగా దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏర్పాటు చూడండి. మన యొక్క జీవితాలను మనం అంతగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతగా దేవుడు మనల్ని ఉన్నతమైన మార్గం కోసం, ఆ యొక్క పరలోకం కోసం మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ప్రత్యేకించబడిన వాళ్ళం, సపరేట్ చేయబడిన వాళ్ళం. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం ప్రత్యేకంగానే కనపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది వచ్చి ఇదిగో డబ్బు, ఇదిగో బంగారం ఇదిగో నీకు చూపిస్తుంటే వెళ్తారా? సాధారణ శోధకుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. వచ్చాడు కదా, ఏమన్నాడు? ఇదంతా నీకేనయ్యా. ఈ మహిమను చూసావా? ఈ అందం చూసావా? ఈ అంతస్తులు చూసావా? ఈ హోదాలు చూసావా? ఈ అందం చూసావా? ఇదంతా నీకే. ఒక్కసారి వచ్చి నాకు సాగిలు పడు అని అన్నాడు. యేసయ్య చేశాడా? నాకు అవసరం లేదన్నాడు. అవన్నీ నాకు అవసరం లేదండి. అశాశ్వతమైనది ఇవి. శాశ్వతమైనవి మనకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన మనకున్నాయి. అక్కడికి మనం చేరుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎన్నైనా 4 5 రాసుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 21వ వాక్యం. అవును. సొలొమోను మహారాజు ఆయన దేవుని కొరకు పరిశుద్ధమైన ఆలయాన్ని కట్టించి అక్కడ మండపంలో పరిశుద్ధ స్థలం, అక్కడ 2 స్తంభాలు నిలబెట్టాడు. ఇప్పుడు చూడండి, 2 స్తంభాలు. ఇప్పుడు ఒక స్తంభం పేరేమో యాకీను, 2వ స్తంభం పేరేమో బోయాజు. ఒక స్తంభం ఏమో యాకీను. చూడండి, యాకీను
అంటే అర్థం యెహోవా స్థిరపరచును. యాకీను అని అంటే యెహోవా స్థిరపరచును అంటే 5వ స్తంభం స్థిరమైన స్తంభం. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 5వ స్తంభం స్థిరమైన స్తంభం. స్థిరంగానే ఉంది ఈ స్తంభం. నేను వెళ్ళిపోతాను, నాకు కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదండి అని చెప్పి ఈ స్తంభం వెళ్ళిపోయిందా? మీరు చెప్పండి, న్యాయంగా చెప్పండి. ఇప్పుడు ఆ స్తంభం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతే మనం ఇక్కడ ఉండగలమా? కదా. చాలామంది ఏడుస్తూ ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు. నాకు ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని నిందలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని శ్రమలు వచ్చినాయి అని ముక్కు పిండి 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 ముక్కు ఎంతలాగా అయిపోయిందండి. మా పక్కింటి అందరూ బాగానే ఉండాలి, మా ఎదురింటి వాళ్ళు కూడా బాగానే బైక్ వేసుకొని పోతున్నారు, ఈ పక్కన వాళ్ళు అయితే కారు వేసుకొని పోతున్నారు, నాకే ఏం లేదు, నాకు ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అన్ని శ్రమలే, ఇటుపోయిన శ్రమలే, అటుపోయిన శ్రమలే, ఇటుపోయిన శ్రమలే, ఎటు చూసినా శ్రమలే, ఎటు వెళ్ళినా నిందలే, అవమానాలే. ఎవరికో చెప్పుకునేది ఎందుకండి? మనం యేసయ్యగా చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యేసయ్యగా చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మన బాధని నిశ్చయముగా చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క బాధను నిశ్చయముగా చూసిన దేవుడు, వారి యొక్క మరణ విన్న దేవుడు, వారి దుఃఖాన్ని తెలుసుకున్న దేవుడు. ఈనాడు కూడా అలాగనే దేవుడు మన యొక్క కష్టాన్ని ఎరిగి ఉన్నాడు, మన బాధ నిశ్చయముగా చూసి ఉన్నాడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేనివాడు. ఆయన అప్పుడు అలాగనే ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మనుషులైతే మార్పు వస్తుందండి, మనుషుల్లో అయితే మార్పు వస్తుంది. ఈరోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఒక రకంగా ఉంటారు. ఈరోజు ఒక రకంగా మాట్లాడతారు, రేపు ఒక రకంగా మాట్లాడతారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాటను మనం గమనించి చూస్తే దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట, నేను నరును కాదు, నేను దేవుడును అని ఎప్పుడు కూడా ఆయన ఆ మాట చెబుతూనే ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 5వ స్తంభం ఏంటో తెలుసా? స్థిరమైన స్తంభం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు దేవుని మందిరంలోనే, పరిశుద్ధ స్థలంలో, అక్కడ చూసారా, ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో, పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క స్థిరమైన స్తంభం ఎప్పుడు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా, ఎన్ని రోజులు చూసినా, ఎన్ని సంవత్సరాలు చూసినా అక్కడే ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉండదా? ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళదు. ఆ స్తంభం అక్కడే ఉంటుంది. ఆ స్తంభం ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. అలాగని ప్రతి ఒక్క విశ్వాసి కూడా, దేవుని బిడ్డ కూడా అలాగనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో అలాగనే ఉండాలి. 6వ స్తంభం ఏంటో తెలుసా? 6వ స్తంభం బోయాజు. బోయాజు, ఇటువైపు చూడండి. బోయాజు, బోయాజు పరిశుద్ధ స్థలంలో బోయాజు అంటే యెహోవా నా బలము అని అర్థం. యెహోవా నా బలము అని అర్థం. అంటే బలమైన స్తంభం. ఏ స్తంభం ఇది? బలమైన స్తంభం. ఎప్పుడు చూసినా బలమైన స్తంభం. అంటే దేవుని మందిరంలో ఒక బలమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయటానికైనా సరే నేను ఒక బలమైన వ్యక్తిగా ఉన్నాను అని నువ్వు చెప్పాలి. నేను బలహీనుడని, బలహీనురాలని, నాకేం చేతనవ్వు కొంతమంది చెబుతుంటారు. అవన్నీ కాదండి. అక్కడే
అక్కడే చూడండి, అక్కడే ఆ స్తంభం, అక్కడే ఆ బలమైన స్తంభం. ఎప్పుడు చూసినా సరే, ఏ రోజు చూసినా సరే ఆ బలమైన స్తంభం ఎప్పుడు చూసినా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ స్తంభాలు ఏమన్నా కొంచెమైనా ఎంతైనా తగ్గా, ఎంత కాకపోయినా ఎంతైనా తగ్గా, పర్వాలేదు చెప్పండి. బక్కచిక్కి సన్నగా ఎప్పుడైనా కనిపించాయా స్తంభాలు? కనిపించినాయా? అప్పుడైతే సన్నగాను, అప్పుడైతే చాలా సన్నగా ఉండేవి. ఇప్పుడేమో బలంగా దిట్టగా అలా ఉన్నాయి. ఏమిటి ఎంత దిట్టగా ఎంత బలంగా ఉన్నాయి అని అంటే, బలమైన స్తంభం అది. ఇప్పటికైనా ఎప్పటికైనా సరే దేవుని మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా బలమైన స్తంభం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక బలమైన స్తంభముగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, జీవితంలో ఎన్ని వచ్చినా కానీ అలాగే ఉంటుంది. ఆ స్తంభం దగ్గరికి పోయి, నీకు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా, ఏమండి ఎన్నైనా అనండి, ఆ స్తంభం అలాగనే ఉంటుంది. ఏంటి స్తంభం? మనం ఎన్ని మాట్లాడినా చలనం లేదు, ఎన్ని మాట్లాడినా చలనం లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా చలనం లేదు. ఈ లోకంలో ఎన్ని అనుకున్నా మనకేమీ అవసరం లేదు. ఇక అవన్నీ మనకు అవసరం లేదు. యేసయ్య ఉంటే చాలు మనకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 7వ స్తంభం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యం. దేవుడు ఆయన తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినప్పుడు, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వారు ఇక మీదట ఎన్నటికి ఎలపలికి పోడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలబెట్టదనని దేవుడు మాట్లాడాడు. మనం ఏం జయించాలి? యేసయ్య ఏం జయించాడు? మనకు ఆయన ఏం ఉదాహరణ మనకు చూపించి వెళ్ళాడు? ఆ విషయాలు తెలుసుకుందాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఈ భూమి మీద జీవిస్తున్న రోజుల్లో ఆయన చెప్పిన యొక్క మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్, చెప్పాలి, హల్లెలూయా. నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి ఆ విషయం అనంటే, లోకములో మీకు శ్రమ వస్తుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని అన్నాడు. ఆయన జయించింది ఏమిటనంటే, లోకాన్ని జయించి ఉన్నాడు. లోకంలో ఏమున్నది? యోహాను గారు ఆయన తెలియచేస్తారు. మొదటి పత్రికలో చెబుతాడు, 2వ అధ్యాయము 16, 17 ఈ 2 వాక్యాలు చదివినప్పుడు మనకు ఆ మాటలు కనిపిస్తాయి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమ్మం, ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు
గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలిచి ఉన్నాడు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, లోకములో ఉన్నదంతయు ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడే. లోకంలో ఎన్నో ఉన్నాయి అని కాదు, ఈ మూడే ఉన్నాయి. ఈ మూడింటిని మనం జయిస్తే చాలు. వాటిని జయించాలి మనం. యేసయ్య వాటిని జయించాడు. మొదట మనం జయించవలసింది ఏంటో తెలుసా? శరీరాశను జయించాలి. శాంసోను జయించలేక ఓడిపోయాడు. శరీరం బాగానే పెరిగింది. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపగలిగిన మహావీరుడు. కానీ తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక ఆయన లోకంలో పడిపోయాడు. గమనించండి, పౌలు గారిని అడిగితే, అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నా శరీరాన్ని దినదినము నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. శుద్ధి తీసుకొని కాదు. ఎలాగా? ఉపవాసం ఉండి తన శరీరాన్ని అదుపులో పెట్టుకున్నాడు. శరీరం కోరికలు కోరుకుంటుంది. శరీరం చాలా ఆశలు చాలా వస్తాయి. ఆ శరీరంలో అన్ని ఆశలు వచ్చినప్పుడు, అన్ని కోరికలు వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే అప్పుడు శరీరం అంటది, అంత అన్నం పెట్టి సరిపోతుంది. కాదు, నువ్వు అన్ని కోరికలు వద్దులే, నాకు అవన్నీ వద్దులే, అంత అన్నం పెట్టి సరిపోతుంది, అంత అన్నం పెట్టు. మన శరీరంలో నుంచి వెంట్రుకలు ఏ ప్రకారంగా బయటకు వస్తున్నాయో, మన శరీరంలో నుంచి చెమట ఏ ప్రకారంగా బయటకు వస్తున్నాయో, అదే ప్రకారంగా శరీరం నుంచి కోరికలు, ఈ శరీరాశలు ఒకటి దాని తర్వాత ఒకటి అలా బయటకు వస్తూ ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి. వాటిని కంట్రోల్ చేయాలి. దినదినమో నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. నేత్రాశ చూడగానే అవ్వమ్మ చూసిందంట ఆ పండు. ఏదేను తోటలో ఉంది ఆ చెట్టు పండు చూడగానే అంతకుముందు చూశారు, కానీ అప్పుడు రమ్యంగా కనిపించలా, అందంగా కనిపించలా. ఎప్పుడైతే సాతానుడు వచ్చి మాట్లాడాడో వెంటనే ఆ చెట్టు పండు రమ్యంగా కనిపించిందంట. ఆహా, ఎంత బాగున్నదని చెప్పేసి ఆ పండును తీసుకొని వెంటనే తినేసిందండి. ఆమె తిన్నది కాక ఆదాం గారు కూడా చేసింది. ఆయన కూడా తిన్నాడు. అప్పుడు సిగ్గు వచ్చింది. అంతవరకు సిగ్గు లేదు. ఇప్పుడు సిగ్గు వచ్చింది. వెంటనే ఆకులు తీసుకొని ఆకులు కట్టుకున్నారు. ఏమిటి విషయం అనంటే, ఆ చెట్టు పండు తినకూడదన్న పండు తిన్నారు కాబట్టి అది రమ్యంగా కనిపించింది. ఆ పండు చాలా అందంగా కనిపించాయి. ఈ రోజున సాతానుడు చాలా అందంగా చూపిస్తాడు, రమ్యంగా చూపిస్తాడు, చాలా సౌందర్యంగా చూపిస్తాడు, కలకల్లాడుతున్నట్టే చూపిస్తాడు. నమ్మకూడదు. పొర్రపాటును కూడా వాటిని చూడకూడదు. పౌలు గారు ఏమన్నాడో తెలుసా? ఆయన హెబ్రీయులకు రాస్తున్న పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు మనం గమనించినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందువలన ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసను ఒక కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. విశ్వాసను ఒక కర్త అయిన యేసయ్య వైపు చూడాలి. మనం ఈ పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలి. మనం సిలువను సహించాలి. గమనించారా? అప్పుడే మనకు సింహాసనం. చివరి వరకు చదవమ్మా.
అదిగో అవమానం ఏదైనా వచ్చిందంటే దాన్ని నిర్లక్ష్య పెట్టాలి. సిలువను మనం సహించాలి. అదిగో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మనకు సింహాసనం అనేది ఉంటుంది. లోకంలో వచ్చే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. మనం సిలువను సహించాలి. ఓపికతో మనం పందెంలో ఓపికతో పరిగెత్తుతూ మన ప్రభువైన యేసయ్యను మనం చూడాలి. యేసయ్యనే చూడాలి, కానీ ఇంకేమి మనకు కనపడకూడదు. మనకి ఈ లోకంలో ఏది కనిపించకూడదు, యేసయ్య మాత్రమే. చివరి శ్వాస వరకు కూడా యేసయ్య వరకే మనం చూడాలి, ఆయన్నే మనం చూడాలి. మా పరిశుద్ధులు దైవజనులు నేసన్న గారు కానీ మేరక్క గారు కానీ యేసయ్యనే చూస్తూ ఉన్నారు. వారు చెబుతూ ఉండేవారు, మాకు సేవకులైన మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవారు, యేసయ్యను చూడండి, యేసయ్యను చూడండి. అందుకే మేరక్క గారు చివరి పాట ఏం పాట? నేను యేసుని చూసే ఆహా కదా. ఎంతసేపటికి మేరక్క గారును యేసయ్యను నేను చూస్తాను, నేను యేసయ్యను చూసే సమయం ఆసన్నమైంది, నేను ముఖాముఖిగా చూస్తాను, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. మన చివరి శ్వాస వరకు కూడా అదే ఉండాలి. వారు పరిశుద్ధులు, మనకు మాదిరి చూపించి వారు వెళ్ళారు. అదే ప్రకారంగా మనం కూడా ఆ దారిలోనే, ఆ మార్గంలోనే మనం యేసయ్యను చూస్తూ అక్కడికి చేరుకోవాలి మనం అందరం. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. జీవపు డబ్బు 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 డబ్బు. ఈ రోజున ఎక్కడ చూసినా, ఏ కార్యక్రమాలు చూసినా భయానకమైన పరిస్థితులకు తీసుకుని వెళుతుంది. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, వాటిని మనం జయించాలి. లోకంలో వస్తున్న వీటినన్నిటిని కూడా మనం జయించాలి. యేసయ్య అన్నాడు, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. మనం కూడా వాటిని జయించినప్పుడు జయించు వాణ్ణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెట్టుదును అన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నేను దేవుని సన్నిధిలో ఒక స్తంభాన్ని, నేను దేవుని సన్నిధిలో ఒక స్తంభాన్ని. మీరు అందరూ అలాగనే చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మాట అనుకోవాలి, ఇప్పుడు అనాలి. నేను దేవుని ఆలయంలో ఒక స్తంభాన్ని, దేవుని ఆలయంలో ఒక స్తంభాన్ని. మీరు చెప్పండి. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుని ఆలయంలో మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? జయించువానిని ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేశాడు. మనం ఎవరు అంటే జయించిన స్తంభాలు, మనం జయించిన స్తంభాలు. యేసయ్య అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనందు కూర్చొని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కనుక ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నాడు. జయించిన వారందరూ కూడా ఆ సింహాసనం మీద మనం కూర్చుంటాం. ఇప్పుడు కాదు, అప్పుడు ఒక రోజున మనం అందరం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా యేసయ్యతో కూడా అక్కడ ఉంటాం. ఈ ప్రయాసం చూడండి. తల నిలబడట్లేదు, పోటీలు ఇచ్చాం, నడుము నిలబడట్లేదు, పోటీలు వేసాం. ఏమిటి ఈ ప్రయాసం, ఏమిటి ఈ కష్టం అంటే సింహాసనం కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సింహాసనం కొరకు అక్కడికి చేరుకోవాలి, ఆ చోటుకి వెళ్ళాలి, అక్కడ ఉండాలని. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా జయించిన స్తంభాల వలె ఉంచి ఆ పరలోక సింహాసనానికి ఒక్కొక్కరిని ప్రభువు నడిపించునుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రతి ఒక్కరిని బలమైన స్తంభాలుగా ఆయన మార్చునుగాక. స్థిరమైన స్తంభాలుగా దేవుడు మార్చునుగాక. అభిషేకించబడిన స్తంభం వలె ఒక్కొక్కరిని మార్చునుగాక. దావ చూపే ఒక స్తంభంగా దేవుడు మార్చునుగాక. ఇనప స్తంభం వలె గట్టిగా ప్రభువు ఉంచునుగాక. ఆమేన్. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ పునరుద్ధానపు దినాన, ఈ 2వ ఆరాధనలో మీ దాసుని బలపరిచి చేరి కుడి వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటల కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రము, స్తోత్రము నాయన. జ్ఞానము నివాసమును కట్టుకొని 7 స్తంభములుగా చెక్కుకొని ఉన్నదని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రము నాయన. పైనుండి వచ్చు జ్ఞానం మృదువైనదని, చక్కగా లోబడగలిగినదని, నీతి ఫలములతో నిండుకొని ఉన్నదని మీరు మాట్లాడుతూ వచ్చారు. లోక సంబంధమైన జ్ఞానం వెర్రితనమని మీరు మాతో మాట్లాడారు నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. జ్ఞానము నివాసమును కట్టుకొని 7 స్తంభములుగా ఉన్నదని, 7 స్తంభాల గురించి మాకు సువివరంగా వివరించినందుకు కొరకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. త్రోవ చూపే స్తంభముగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిశ్చయముగా తండ్రి నాయన, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా త్రోవ చూపే స్తంభముగా మీరు మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. త్రోవ చూపే స్తంభముగా మీరు మార్చమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇనుప స్తంభముగా ఉంటారని మీరు మాతో సెలవిచ్చారు నాయన. ఎక్కడికి వెళ్ళినను ఇనుప స్తంభముగా మీరు ఉంటారన్నారు తండ్రి. మీకు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం. మీరు మాలో ఉన్నంత వరకు మేము స్థిరమైనటువంటి ఇనుప స్తంభముగా ఉంటామని మీరు మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా, అభిషేకించబడిన స్తంభముగా, నూనె పోయబడిన స్తంభముగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఉదయకాలం తండ్రి నాయన, మీ సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. సాక్ష్యము స్తంభముగా ఉన్నట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎక్కడ ఉన్నా మేము సాక్ష్యం స్తంభంగా ఉండునట్లుగా మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మందిరములో ఉండేటువంటి యాక్యూన్ అనేటువంటి స్తంభముగా, స్థిరమైన స్తంభముగా మీరు మమ్మల్ని నిలపమని వేడుకుంటున్నాము తండ్రి. బోయాజ్ అనే స్తంభముగా మీరు నిలపమని వేడుకుంటున్నాము నాయన. బలమైన స్తంభముగా ఉండాలి, స్థిరమైన స్తంభముగా ఉన్నట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. నా దేవుని ఆలయములో నాయన జయించు వారిని ఒక స్తంభముగా నిలుపుతానని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నిశ్చయముగా లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని మేము జయించినట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ 7 అనుభవాలు కూడా ప్రభువా, ఎందరైతే విని తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో నిశ్చయముగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్తంభముగా మీరు మార్చండి, ఒక్కొక్క స్తంభముగా మీరు మార్చండి, ఒక్కొక్క స్తంభముగా మీరు మార్చండి నాయన. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇంతవరకు మీ మాటలు ప్రకటించిన మీ దాసుని కూడా కృపతో నింపండి, బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మహిమ కలిగిన పాత్రగా పలు స్థలాల్లో మీ నామ ఘనత కొరకు బలపరిచి వాడుకోనమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి, ఆధ్యాత్మికంగా బలపరిచి ఈ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రతి ఒక్కరిని కూడా జయించిన స్తంభం వలె ఉంచి ఆ రాజ్యానికి వారసులను చేయునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా
క్రయధనముకై రుధిరము కార్చితివి.